మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రగిరిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై కాన్వాయ్పై దాడికి తెగబడ్డారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో పులివర్తి నానిపై దుండగులు దాడి చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన కోసం వెళ్తూ ఉండగా నానిపై దాడి చేశారు. అది వైసీపీ నేతల పని అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నిజానికి నిన్నటి నుండి చంద్రగిరి పరిధిలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి దాడులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పులివర్తి నాని డిమాండ్ చేశారు. అది తిరుపతి పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడ నుంచి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. పులివర్తి నానిపై కూడా, అంటే ఆయన కాన్వాయ్ పై కూడా దాడులు చేసినట్లుగా కూడా ఆయన చెప్తున్నారు. అంటే వైసీపీఏ తనపై దాడులకు తెగబడిందని ఆయన అంటున్నారు. చెప్పండి, అసలు డీటెయిల్స్ ఇవ్వండి. నిన్నటి నుంచి కూడా, నిన్న పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పలు ప్రాంతాల్లో వైసీపీకి టీడీపీకి మధ్యన పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే వస్తుంది. నిన్నంతా కూడా చంద్రగిరి కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. నిన్న చివిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరికి వెళ్లిన సమయంలో అక్కడ కూడా అతనికి సంబంధించిన కాన్వాయ్ పైన కొంతమంది దుండగులు దాడి చేసి ఒక వాహనాన్ని తగిలిపెట్టడం జరిగింది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులే చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. తాజాగా కాసేపటి క్రితం దానికి రివెంజ్ గా ఇవాళ అంటే తెలుగుదేశం పార్టీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఉన్నటువంటి ఈవీఎంలను పరిశీలించేందుకు అక్కడికి రావడం జరిగింది. అయితే అప్పటికే కాపు కాసినటువంటి కొంతమంది దుండగులు అతని కాన్వాయ్ పైన దాడి చేసి గన్మ్యాన్ ని తీవ్రంగా గాయపరిచి మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఒక అంటే పులివర్తి నానికి సంబంధించిన గన్మ్యాన్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సహచర సిబ్బంది కూడా వెంటనే ఆయన్ని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే దుండగులందరూ కూడా పారిపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా వైసీపీకి సంబంధించిన నేతలే దాడి చేశారంటూ కూడా పులివర్తి నాని భార్య సుధారెడ్డి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. మొత్తం మీద యుద్ధ వాతావరణం నిన్నటి నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే కాసేపటి క్రితం జరిగిన దాడికి ధీటుగా నిరసన వ్యక్తం చేస్తూ కూడా పులివర్తి నాని మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలోనే రోడ్డు పైన కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన పైన దాడి చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది స్థానికంగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అనుచరులు ఇదంతా కూడా తన పైన దాడి చేశారు. అంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నారు చంద్రగిరిలో, కాబట్టి తన పైన దాడి చేశారంటూ కూడా ఆయన కూడా ఘాటుగా మాట్లాడడం జరిగింది. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా డిమాండ్. అయితే యూనివర్సిటీకి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు కూడా తరలి వస్తుండడంతో అక్కడే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఈవీఎంలు కూడా భద్రపరచడం జరిగింది. మరి అంటే మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అప్రమత్తమై అదనపు బలగాలను అక్కడికి పంపిస్తున్నారు. మరి కాసేపట్లో అంటే ఈ ఏదైతే జరుగుతున్న గొడవలను సద్దుమణిగేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు మాత్రం. అంటే గోపీనాథ్, నాని ఎవరైతే గన్మ్యాన్ ఉన్నారో ఆయన 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు అంటే పరిస్థితి యొక్క తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరి ఆ టైంలో మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఆయన దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఆయన అంటే పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఆయన అంటే నిన్న జరిగినటువంటి పోలింగ్ సంబంధించిన ఈవీఎంలన్నింటినీ కూడా ఎన్నికల అధికారులు తిరుపతిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీలో భద్రపరచడం జరిగింది. వచ్చే నెల 4వ తారీఖున అక్కడే కౌంటింగ్ జరుగుతుంది. అయితే అభ్యర్థులకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తారు. అంటే స్ట్రాంగ్ రూమ్స్ పరిశీలన కోసం పిలిపిస్తారు. అంటే ఏ విధంగా స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలు భద్రపరిచాము, ఆ సీల్స్ కావచ్చు, అవన్నీ కూడా అంటే అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడికి పులివర్తి నాని వెళ్ళడం జరిగింది. అధికారులు ఇన్వైటేషన్ లో భాగంగానే వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వస్తారని ముందుగానే తెలుసుకున్నటువంటి వైసీపీకి శ్రేణులు, ఎందుకంటే నిన్నంతా కూడా పలు ప్రాంతాల్లో దాడులు చేశారు కాబట్టి, అంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య దాడులు జరిగాయి. ఆ దాడులో కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు దెబ్బలు తిన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దెబ్బలు తినడం జరిగింది. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు, రాళ్లు రూకున్నారు. కొన్ని గ్రామాల్లో పోలింగ్ సమయంలో పోలింగ్ ఆగిపోయిన తర్వాత కూడా రాత్రి అర్ధరాత్రి వరకు కూడా గ్రామాల్లో యుద్ధ వాతావరణం కొనసాగింది. కొన్ని వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టడం జరిగింది. దానికి రివెంజ్ గానే ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పులివర్తి నాని పైన దాడి చేశారనేది ప్రధానంగా ఆరోపణ. అందువల్లనే
కాపు కాచి మరి కూడా అతని పైన మారణాయుధాలతో ఏదైతే దాడి చేయడం అనేది దాడి చేయడం జరిగింది. దాన్నే వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. ఇది అదే సందర్భంలోనే పులివర్తి నానికి గన్మ్యాన్ గా ఉన్నటువంటి ఆయన ఒకసారిగా గాల్లోకి, ఎందుకంటే ఆయన అంటే ఆయనకి రక్షణగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు కూడా జరపడం జరిగింది. ఆ సందర్భంలోనే అతని పైన దాడి చేస్తున్నారు కాబట్టి మరి ఈ పెనుగులాటలో ఒకసారిగా మారణాయుధాలు తీసుకొని వచ్చిన దుండగల చేతిలో ఉన్నటువంటి ఆ గొడ్డలి అతనికి గన్మ్యాన్ కూడా తగలడం జరిగింది. చాలా మంది కూడా గాయాలయ్యి వాహనాలన్నీ కూడా మనం చూడొచ్చు. బీఆర్కే స్క్రీన్ పైన వాహనాలన్నీ కూడా ధ్వంసం అవడం జరిగింది. యూనివర్సిటీలోకి భారీగా పోలీసులు, ఎస్పీ కూడా చాలా సీరియస్ గా అయ్యి వెంటనే పోలీసులు అదనపు బలగాన్ని కూడా అక్కడికి పంపిస్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.